అమ్మాయి అయినా, అబ్బాయి అయినా జాబ్ టు మ్యారేజ్ ఆ మధ్య పీరియడ్ ఏదైతే ఉంటుందో ఎంతో కొంత సేవ్ చేసుకొని ట్రావెల్ అయితే చేయాలి. ఎస్పెషల్లీ రిమోట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. ఈ హాస్టల్ ఖర్చులు, హౌస్ రెంట్స్ ఉండవు కాబట్టి మీరైనా సరే కొంచెం ట్రిప్పులకెళ్ళి అలా ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అయినా. ఎస్పెషల్లీ నేను ఈ గోవా ట్రిప్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే నేను వెళ్ళాలి అని నేను ఎక్కువ ఇంకా కనెక్ట్ అయ్యాననమాట. సో, ఐయామ్ ప్లానింగ్ ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ ఒక ట్రిప్‌కి ఒక 50,000 ఎంతో సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని వెళ్ళాలి అనైతే నాకైతే ప్లాన్ ఉంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో, డే 1 అయితే ఫుల్ హంగ్రీ ఉన్నాము. అప్పటికే ఇంకా చాలా కష్టపడి ఎళ్లి రూమ్ ఎతుక్కున్నాము. అండ్ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే ఒక సూప్ అయితే ఆర్డర్ చేశామనమాట. ఫుడ్ అయితే మాత్రం ఈ హోటల్‌లో చాలా నచ్చిందనమాట. అలాంగ్ విత్ స్టే ఫుడ్ కూడా చాలా బావుంది. డే 1 ఇంక మన ఎక్స్‌ప్లోరేషన్ స్టార్టెడ్ అనమాట. మనం ఫస్ట్ వెగేటర్ బీచ్‌కి అయితే వచ్చాము. ఇక్కడైతే మటుకు చూడడానికి సన్‌సెట్ చాలా బావుంటుందంట. సో, నేను నా ఫ్రెండ్ సన్‌సెట్‌ని ఎంజాయ్ చేయడానికైతే ఇక్కడికొచ్చాం. బానే ఉంది. ఒక మాదిరిగానే ఉంది. ఏంటో అస్సలు నాకేంటో అనిపించింది. మా వైజాగ్ బీచ్ లాగే ఉంది ఆల్‌మోస్ట్. అంత దూరం పెట్టి బీచ్ చూడడానికి వచ్చానా అనిపించిందనమాట. ఇది ఋషికొండలాగే ఉంది. చెప్పండి గాయ్స్. ఇది వైజాగ్ రుషికొండ బీచ్‌కి ఏమాత్రం తగ్గిందా చెప్పండి. సేమ్ అలానే ఉంది కదా! ఇంకేంటి స్పెషల్ చెప్పండి. బై ద వే వైజాగ్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి.